సింగపూర్ కంటే 3 రెట్లు పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏ కంపెనీ నిర్మిస్తున్నది? రిలయన్స్ ఇండస్ట్రీస్. గుజరాత్లోని కచ్లో రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టుల్లో ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇది 5,50,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది సింగపూర్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. పూర్తి వేగంతో సైట్ రోజుకు 55 మెగావాట్ల సౌర మాడ్యూళ్లను ఇన్స్టాల్ చేస్తుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ప్రకారం ఆసియాలో అత్యంత సురక్షితమైన దేశంగా ఏ దేశం ప్రకటించబడింది? సింగపూర్. 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో సింగపూర్ ఆసియాలో అత్యంత సురక్షితమైన దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. గత సంవత్సరం నుండి ఎటువంటి మార్పు లేకుండా భారతదేశం 115వ స్థానంలో నిలిచింది. ఇక 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో మలేషియా, 4వ స్థానంలో భూటాన్, 5వ స్థానంలో మంగోలియా దేశాలు నిలిచాయి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంకలనం చేసిన 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే ఐస్లాండ్ అత్యంత శాంతియుత దేశంగా తన స్థానాన్ని దక్కించుకుంది. ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రదానం చేసిన ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025 అవార్డును భారతదేశంలోని ఏ బ్యాంకు గెలుచుకుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఎంపికైంది. ఈ గుర్తింపును జూలై 18న ప్రకటించారు. ఎస్బీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. యూడిఐఎస్సి ప్లస్ 2024-25 నివేదిక ప్రకారం భారతదేశంలోని మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య మొదటిసారిగా ఎంతమంది? 10 మిలియన్లు, అనగా 1 కోటి. 2018-19లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, అనగా యూడిఐఎస్సి ప్లస్ ప్రారంభించబడిన తర్వాత మొదటిసారిగా భారతదేశంలో పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య 1 కోటి దాటింది. ఇది 2022-23 కంటే 6.7% పెరుగుదలను నమోదు చేసింది. దీని ఫలితంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదల వచ్చాయి. చంద్రయాన్ 5 మిషన్ ఏ 2 దేశాల మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం. జపాన్ మరియు భారతదేశం మధ్య చంద్రుని దక్షిణ ధృవాన్ని సంయుక్తంగా అన్వేషించడానికి భారతదేశం మరియు జపాను చంద్రయాన్ 5 మిషన్ కోసం ఒక ఒప్పందాన్ని అధికారికంగా కుదుర్చుకున్నాయి. దీనిని లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్, అనగా లూనెక్స్ మిషన్ అని కూడా పిలుస్తారు. శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాలలో అస్థిర పదార్థాలను, ముఖ్యంగా నీటిని అధ్యయనం చేయడానికి మరియు జాక్సా సహకరిస్తాయి. 2025 ప్రారంభంలో ప్రపంచ ఉద్గారాల పెరుగుదలకు, అనగా గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏ దేశం ఎక్కువ దోహదపడింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2025 ప్రారంభంలో ప్రపంచ ఉద్గారాల పెరుగుదలకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అత్యధికంగా దోహదపడింది. శిలాజ ఇంధన ఉద్గారాల్లో సగానికి పైగా పెరుగుదలకు కారణమైంది. 2025 మొదటి అర్ధభాగంలో 1.43% పెరుగుదల ప్రధానంగా చమురు, గ్యాసు మరియు బొగ్గుపై ఆధారపడటం వల్ల. దేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత గిరిజన భాష అనువాదకుడి పేరు ఏమిటి? ఆదివాని. గిరిజన భాషలకు భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత అనువాదకుడు ఆదివాని యొక్క బీటా వెర్షన్ను ఢిల్లీలో గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే ప్రారంభించారు. ఆదివాని అనేది గిరిజన భాషలను ప్రోత్సహించడానికి, రక్షించడానికి మరియు జీవింపజేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించే ఒక మార్గదర్శక ఇనిషియేటివ్. మహిళల క్రికెట్ను ప్రోత్సహించడానికి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఏ కంపెనీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? గూగుల్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల గూగుల్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా మహిళల క్రికెట్ను ప్రోత్సహించడానికి గూగుల్ టెక్నాలజీని ఉపయోగించి అభిమానుల ఎంగేజ్మెంటు మరియు ప్రపంచవ్యాప్త పరిధిని పెంచింది. ఇటీవల ఏ దేశం పాఠశాల తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లను నిషేధించింది? దక్షిణ కొరియా. దక్షిణ కొరియా పాఠశాలల్లో తరగతి సమయంలో మొబైల్ ఫోన్లు మరియు స్మార్ట్ పరికరాల వాడకాన్ని నిషేధించే బిల్లును ఆమోదించింది. పిల్లలు మరియు టీనేజర్లో ఫోన్ వాడకాన్ని పరిమితం చేసిన తాజా దేశంగా అవతరించింది. కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం బీమా రంగంలో అనుమతించబడిన గరిష్ట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనగా ఎఫ్డిఐ పరిమితి ఎంత? 100%. కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచింది. ఇది మునుపటి పరిమితి అనగా 74% నుండి పెరిగింది. ఈ మెరుగైన పరిమితిని కేంద్ర బడ్జెట్ 2025లో ప్రకటించారు మరియు పూర్తి విదేశీ యాజమాన్యాన్ని అనుమతిస్తుంది. ఈ రంగం యొక్క సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం మరియు 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనగా ఎస్సీఓ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? టియాన్జిన్, చైనా. టియాన్జిన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ షాంఘై సహకార సంస్థ పాత్రను విస్తరించడానికి ప్రయత్నించారు. జిన్పింగ్ ఈ సమావేశంలో ఎస్సీఓ నిర్వహిస్తున్న అభివృద్ధి బ్యాంకు కోసం ప్రారంభ ప్రణాళికలను, గ్రీన్ మరియు ఇంధన పరిశ్రమలకు సహకార వేదికను ప్రవేశపెట్టారు. జిన్పింగ్ సంస్థ సభ్యులకు రాబోయే 3 సంవత్సరాల్లో $1.4 బిలియన్ రుణాలను కూడా ప్రతిజ్ఞ చేశారు. ఎస్సీఓ సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు క్సీ జిన్పింగ్ మధ్య ఏ 2 రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు? ప్రత్యక్ష విమానాలు మరియు సరిహద్దు వాణిజ్యం. చైనాలోని టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ 2025లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు క్సీ జిన్పింగ్ ప్రజల మధ్య సంబంధాలు మరియు వాణిజ్యం, అదేవిధంగా పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. 2025లో ఏఐ మోడల్ మెదడు ప్రేరేపిత క్రమానుగత తార్కిక విధానాన్ని ఉపయోగిస్తున్నది. సేపియన్స్ హెచ్ఆర్ఎం. సింగపూర్లో అభివృద్ధి చేయబడిన సేపియంట్ యొక్క హెచ్ఆర్ఎం ఉన్నత స్థాయి మరియు తక్కువ స్థాయి మాడ్యూళ్లను ఉపయోగించి మానవ మెదడును అనుకరిస్తుంది మరియు పునరావృత శుద్ధీకరణను ఉపయోగిస్తుంది. విద్యుత్ రంగం ఉద్గారాలు తక్కువగా ఉన్నప్పటికీ 2025 ప్రారంభంలో ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఎందుకు పెరిగాయి? శిలాజ ఇంధన కార్యకలాపాలు పెరగడం వల్ల. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగ ఉద్గారాలు తగ్గినప్పటికీ 2025 మొదటి భాగంలో ప్రపంచ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు 0.13% పెరిగి 31 BTCO2కి చేరుకున్నాయని క్లైమేట్ ట్రేస్ నివేదించింది. శిలాజ ఇంధనాలపై ప్రపంచం ఆధారపడటం పునరుత్పాదక వనరుల నుండి పురోగతిని భర్తీ చేస్తుందని ఈ పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. తీపి పానీయాలపై చక్కెర ఆధారిత పన్నును ప్రవేశపెట్టిన దేశం ఏది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా అనేక దేశాలు తీపి పానీయాలపై చక్కెర ఆధారిత పన్నులను ప్రవేశపెట్టాయి. ఇటీవల యుఏఈ 2026లో టైర్డ్ సిస్టమ్కు మారుతుందని ప్రకటించింది. ఇక్కడ పన్ను రేటు నేరుగా పానీయంలోని చక్కెర కంటెంట్తో
ముడిపడి ఉంటుంది.